హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏదైతే వైజాగ్ ఏదైతే రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం పోరాడడం జరుగుతుంది. ఎట్టకేలకు మనకి దానికి శాంక్షన్ చేశారు. అండ్ ఈ మంత్ ఎండింగ్న నరేంద్ర మోడీ గారికి వచ్చి దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. సో ఈ పరిణామాలు చూస్తున్నట్టే మీకేమనిపించింది సార్? ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి రోజులుగా మారబోతుంది. కొత్త నవ్యాంధ్రప్రదేశ్ ఇంకా కొత్తగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుందని మీరు భావిస్తున్నారా సార్? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వైజాగ్ రైల్వే స్టేషనా, రైల్వే జోనా? జోన్. మీరు రైల్వే స్టేషన్ అంటే ఇదేంటిది? రైల్వే జోన్. నేను పుట్టకముందు నుంచి ఉంది కదా వైజాగ్ స్టేషన్. నేను చదువుకున్న రోజుల్లో కూడా రైల్వే జోన్ సార్, ఒకటి గుర్తుంచుకోండి. ఇది గత లాస్ట్ 10 బడ్జెట్లు బట్టి రాష్ట్ర విభజనలో మొదటి హామీల్లో విశాఖ రైల్వే జోన్ ఒకటి. దీనివల్ల రెవెన్యూ ఎంత లాస్ అవుతుందో, రెవెన్యూ ఎంత వస్తుందో అన్న విషయాలు గత విశ్లేషణలో చాలాసార్లు క్రోడీకరించి మరీ మాట్లాడడం జరిగింది. ఈవెన్ లాస్ట్ బడ్జెట్ సెక్షన్స్లో కూడా గత గవర్నమెంట్లో లాస్ట్ సెక్షన్స్లో మాట్లాడినప్పుడు కూడా వేరే రైల్వే జోన్లకి డబ్బులు ఎలకేషన్ చూస్తున్న తరుణంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలకేషన్స్ మీద గట్టిగా స్ట్రెస్ ఇచ్చి మాట్లాడితే తటపటాయిస్తూ చెప్పిన సమాధానంలో ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన అంటే నాటి అమరావతి శంకుస్థాపనకు కూడా కర్తకర్మక్రియ నరేంద్ర మోడీ గారే. ఈ రోజుకి కూడా 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అమరావతి ఏ విధంగా అభివృద్ధి సంతరించుకుందో, ఆ అమరావతి ఎక్కడ వేసిన గొంగలి ఏ విధంగా ఉందో, ఇవి కేవలం పునాదిరాళ్ళకి, కేవలం ఓపెనింగ్లకి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి అడావుడి చేయడం తప్ప వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిక్కచ్చిగా రావాల్సిన ఏ ప్రయోజనం కూడా విభజన హామీల్లో ఈ రోజు దాకా మనకి రాలేదు. ఇది గమనించుకోవాలి. అంటే నిధులు కూడా కేటాయించారు కదా సార్ రైల్వే జోన్కి? ఇది బడ్జెట్లో కేటాయించారా లేకపోతే మళ్ళీ క్యాబినెట్ సమావేశాల్లో కేటాయించారా? అంటే నేను మొన్న ఫాలో అయిన బడ్జెట్లో రైల్వే జోన్ విశాఖపట్నంకి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చెయ్యి. మరి ఇప్పుడు ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తుంది, అడవాడు చేస్తుంది ఏంటంటే ఏదో కొత్తగా మెట్రో స్టేషన్లు విజయవాడకి వైజాగ్ అని. ఇందులో లాస్ట్ టైం వచ్చిన రిపోర్ట్స్లో కూడా ల్యాండ్ డెన్సిటీ లేదని చెప్పే అవన్నీ వెనక్కి వెళ్ళాయి. ఆ ప్రాజెక్టులన్నీ 2014 నుంచి వీటి గురించి మాడుతూనే ఉన్నాం. కేవలం నామకే వాస్తే ఈ మొత్తం జరుగుతుందండి. ఎస్, ఎందుకంటే విశాఖ రైల్వే జోను ఒక చిరకాల స్వప్నంగా ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అండ్ దానివల్ల రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది అన్న విషయం కూడా క్రోడీకరించి చెప్పగలిగితే పక్కన ఉన్న డివిజన్ల మీద ఉన్న శ్రద్ధ మన విశాఖ రైల్వే జోన్ మీద అనాపైసా కూడా శ్రద్ధ వహించని కేంద్ర ప్రభుత్వం కింద నేను అభివర్ణిస్తాను. సార్, ఇప్పుడు రైల్వే జోన్, ఇప్పుడు విజయవాడ మెట్రో గురించి మాట్లాడినట్లయితే మెట్రో అనేది పిఎన్బిఎస్ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ అనేది ఏషియాలోనే ఫస్ట్ బస్ స్టాండ్ మన విజయవాడలోనే ఉంది. టాప్ 1, 2 ఏషియన్లో. సో అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఒక మెట్రో 1 లైన్, సెకండ్ లైన్ నుంచి అదే బస్ స్టాండ్ నుంచి పెనంలూరు ఒకటి, అదే బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అమరావతి. ఈ 3 రైల్వే ప్రాజెక్ట్స్ అనేది శాంక్షన్ అయినా మనం వింటున్నాం. ఈరోజు శాంక్షన్ అయిపోయినాయి. దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తారు, ఏదో చేస్తారని అంటున్నారు. సో దాన్ని పక్కన పెట్టండి. సో ఇదే మెట్రో రైలు అనేది గత వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అది కూడా భూసేకరణ అవుతుంది, టెండర్లు పిలుస్తున్నామని ఏదైతే మనం వార్తల్లో వింటున్నామో అది ఇప్పటిదాకా ఆన్బోర్డ్ అవ్వని పరిస్థితి కదా. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆన్బోర్డ్ అయ్యే పరిస్థితి మనం చూడొచ్చు అంటారు. ఎందుకంటే కేంద్రంలో వీళ్ళ సహకారం ఉన్నట్టు అక్కడ నరేంద్ర మోడీ గారు పీఎం అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏదైనా వేగవంతంగా అయ్యే పనులు ఏదైనా కనిపిస్తున్నాయని మీరు భావిస్తున్నారా సార్? ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలండి. చంద్రబాబు నాయుడు గారు థింక్ బిగ్ అన్న దాంట్లో ప్రతిదానికి ఎక్కువగా ఊహాజనితమైన అంశాలతోనే ఎక్కువగా ముందుకెళ్తూ ఉంటారు ఆయన. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే విశాఖపట్నానికి కానీ విజయవాడకి కానీ మెట్రో అన్న కాన్సెప్ట్తో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గమనిస్తే ఇక్కడ హైదరాబాద్ తలదన్ని రాజధాని కడతాం, లేకపోతే బెంగళూరు తరహా రాజధాని, చెన్నై తరహా రాజధాని, అలాగే కలకట్టా తరహా రాజధాని, ముంబై తరహా రాజధాని, ఇవన్నీ మాటలకి పరిమితం అవుతుంటాయి. బట్ గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వైబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఇదే వైబిలిటీస్ క్వశ్చనబుల్ అయినప్పుడు వేగైన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ జస్టిఫై అవ్వో గ్యారంటీగా దీని మీద తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ముందు హడావుడిగా మెట్రో ప్రాజెక్టులు కానీ లేకపోతే విశాఖ రైల్వే జోన్ల మీద కానీ 4 సార్లు చర్చిస్తారు. బట్ నాకు ఎప్పుడు బడ్జెట్ అలొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అలొకేషన్స్లో ఏ విధంగా ఉన్నప్పుడు దాని గురించి చర్చిస్తే చాలా బాగుంటుంది. అందుకని ఒక కాంట్రడిక్టరీ అండ్ బయాస్డ్ స్టేట్మెంట్స్ని పట్టుకుని వీటి మీద విశ్లేషిస్తే ఎప్పటికీ తేలం మనం. ఓకే, వస్తే స్వాగతించవలసిన విషయమే, కానీ ఆ వైబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. గతంలో లేని వైబిలిటీ ఇప్పుడు ఓవర్నైట్ ఎక్కడి నుంచి డెవలప్మెంట్స్ వస్తాయి. అదే ఇదే వైజాగ్ జోన్ గురించి ఇదే శ్రీధరన్ గారు గతంలో విశాఖలో మెట్రో రైల్ గురించి చేస్తున్న ప్రాజెక్టులో శాంక్చురిటీస్ లేవు, దీంట్లో క్రెడిబిలిటీస్ లేవని చెప్పి ఆగిపోయారు ఆయన. సో ఇప్పుడు మళ్ళీ ఓవర్నైట్ వచ్చి ఆయన మెట్రో ద సీనియర్ మోస్ట్ ఆయన చేసిన వినూత్నమైన పంథాలు మెట్రో రైల్ని ఆవిష్కరణలు ఎక్కడ జరగలే. అలాంటి వ్యక్తి వైబిలిటీ లేదని డిసైడ్ అయిన తర్వాత ఇవాళ మళ్ళీ కొత్తగా అదే కథ
కొత్తగా వెండి తెర మీద తీసుకొచ్చి స్టాంచ్యూటీ గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? సార్ ఇదే దాని మీద ఇప్పుడు లోకేష్ గారు కూడా తన సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు హానరబుల్ పిఎం సర్ నరేంద్ర మోడీ జీ అండ్ మినిస్టర్ ఆఫ్ రైల్వే శ్రీ అశ్విన్ జీ ఫర్ ఎక్స్పెండింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ విశాఖపట్నం. దిస్ అలాంగ్ అవైటెడ్ డ్రీమ్ ఈస్ ఫైనల్లీ బికమింగ్ ఏ రియాలిటీ అని పెట్టారు. సో కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు మన డ్రీమ్ అనేది ముందుకెళ్ళిపోతుంది. దాన్ని మీ వల్లే, మీ సహకారం వల్లే. ఆ పోస్ట్ పెట్టారంటే ఆ పనులు కూడా వేగవంతం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మనం అనుకోవచ్చు కదా సార్. విభజన హామీల్లో 1,50,000 జీతం పెట్టి ఒకరికి పెట్టి ఒక ఎంప్లాయీని సూపర్వైజర్ని పెట్టి నిర్మించిన ఆ టెన్యూర్ నుంచి చూసుకొస్తే ఒక ప్రభుత్వం భూ సేకరించిందని ఇంకో ప్రభుత్వం భూ సేకరణ జరగలేదని ఓవరాల్గా బడ్జెట్ ఎలకేషన్స్ లేని ఆ రైల్వే జోన్ ప్రాజెక్టు మీద ఇవాళ ఎన్డీఏ కూటమి రాగానే మళ్ళీ వెనక 10 సంవత్సరాల కథను నెమరు వేసుకుంటూ లోకేష్ గారి స్థాయి కలిగిన వ్యక్తి ఆయన ట్విట్టర్లో పెడితే మీరు ఎటువంటి సంతోషించవచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.